హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఒక చిన్న మినీ వ్లాగు. వెకేషన్ మోడ్లో ఉన్నారు మా పిల్లలు ఇద్దరు. దసరా హాలిడేస్ వచ్చినాయి కదా అందరికీ. సో అందరూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మా యశ్వి చూడండి, ఫుల్ సాంగ్స్ ఎంత ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ అంతా బాగా ఎంజాయ్ చేసింది. ఈ వీడియోలో కొన్ని సాంగ్స్కి డ్యాన్సులు పాటలు పాడిందనమాట యశ్వి. ఆ సాంగ్స్ ఏవో మీరు గెస్ చేస్తే కింద కమెంట్ చేయండి. మా యశ్వి అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు జర్నీ అయితే. మామూలుగా తనకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో తనకి కొంచెం డైవర్షన్ కోసం అనేసి సాంగ్స్ అవి పెట్టి ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం పెద్ద అయినప్పటి నుండి ఇలా ఏదో ఒకటి సాంగ్స్ అలా పెట్టుకొని కాసేపు నిద్రపోతుంది. లాంగ్ జర్నీస్ అయితే ఇంకా అట్లా వచ్చేసినాం అనమాట. కాసేపు నిద్రపోయింది. ఇంకా లాంగ్ జర్నీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెకేషన్కి పోతానంటే ఆ ఎంజాయ్మెంట్ అంతా తన మొహంలోనే ఉంది చూడండి. సూపర్ ఎంజాయ్ చేసింది ఈ జర్నీ అయితే. ఎప్పుడైతే కారు ఎక్కుతాని ఇంకా పడుకుంటుంది. రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా వీడియో తీస్తా చూడండి. వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీగా వెళ్తుంది, వచ్చేటప్పుడు ఎవరైనా అంతే కదా. హాలిడేస్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళారో కమెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇద్దరైతే చాలా బాగుంటుంది ఈ ఏరియా, చాలా కూల్గా అనిపిస్తుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. సో ఇక్కడికి వచ్చామన్నమాట. మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా గమనించి ఉంటే మీకు రిలేట్ అయినవి ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఆఫ్టర్ 3 hours ఆఫ్ లాంగ్ జర్నీలో ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము పిల్లలతో. యశ్వి లాస్ట్కి వచ్చేటప్పటికి కాసేపు నిద్రపోయిందనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చింది అనేసరికి ఇంకా లేచి కూర్చునిందనమాట. నేనేం నిద్రపోలేదు, పాటలు వింటూ ఉన్నాను అనేసి ఎట్లా చెప్తోంది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా యశ్వి అయితే. ఇంకా హెయిర్కి అయితే అసలు మామూలుగా ఉండదు వాడిది. పనికి వస్తే వాడిని పట్టడమే పెద్ద టాస్క్ నాకు. ఇక్కడైతే బాగా హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఎంతైనా విలేజ్ ఎన్విరాన్మెంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికి. ఎంత సిటీలో ఉన్నా కూడా స్టడీస్ అని ఎలా అని వెళ్తాం కానీ బట్ విలేజ్ ఎన్విరాన్మెంటు పిల్లల గ్రోత్ కూడా చాలా ఇదవుతుంది అనమాట. అందుకనేసి మేము హాలిడేస్కి ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాము, నాన్నమ్మ ఊరికైనా వెళ్తాము. ఇలా అయితే మా జర్నీ వెకేషన్కి అనేది వచ్చామన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఈ వీడియో ఎలా నచ్చింది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.